హలో అందరికీ. మీరు దీని ముందు వ్లాగ్ చూసినట్లుంటే మనం జస్ట్ ఫెర్రీలోకి ఎంటర్ అయ్యాం కదా. సో ఇప్పుడు ఫెర్రీ కూడా ఎక్కేసామన్నమాట. ఈ ఫెర్రీ వచ్చి మనకు ఆల్మోస్ట్ 1.5 అవర్ ఉంటుంది ఫ్రమ్ వ్యాంకోవర్ టు విక్టోరియా. ఫెర్రీ మూవ్ అవుతుంది. ఓషన్ మీద వెళ్తున్నాం. ఫెర్రీ మూవ్ అవుతుంది. మేము సియాటల్లో కపుల్ ఆఫ్ టైమ్స్ ఎక్కాము ఫెర్రీ, కానీ ఈ ఫెర్రీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ తెలుసా. లైక్ చాలా పెద్ద జర్నీ చేసినట్లు ఉంటుంది. మనకు వాషింగ్టన్లో అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపు ఉన్నాం ఫెర్రీలో. ఇదైతే ఆల్మోస్ట్ 1.5 అవర్ ఫెర్రీ. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు. వన్స్ ఫెర్రీ ఎక్కి పైకి వెళ్ళామంటే ఇంకా గాలి అసలు ఫొటోస్ వీడియోస్ కూడా సరిగ్గా తీసుకోలేమన్నమాట. సో చూసారు కదా, అమేజింగ్ ఉంది. వావ్, చూసారా అమేజింగ్ ఉంది అసలు. యాక్చువల్గా ఫెర్రీ టర్న్ తిరిగింది. వావ్, ఈ ఫెర్రీ మనకు మళ్ళీ ఒక సర్కిల్ తిరిగి ఆ తర్వాత స్ట్రైట్ వెళ్తుంది. చాలా టైం ఉన్నట్లు అనిపించింది మేము ఫెర్రీలో. సో వన్స్ ఫెర్రీ ఎక్కగానే ఫస్ట్ మేము పైకి వెళ్ళిపోతాం అనమాట, టాప్ ఫ్లోర్కి. సో అక్కడ కొన్ని ఫొటోస్ అలా తీసేసుకొని ఇంకా తర్వాత కిందికి వెళ్ళిపోతాము. చాలా బాగుంది అండ్ ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. యాక్చువల్గా లాంగ్ వీకెండ్ కదా, సో అందుకని అందరూ ట్రిప్కి వచ్చినట్లున్నారు చాలా వరకు. ఇది జస్ట్ ఒక ఐలాండ్, విక్టోరియా, క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా. కాకపోతే ఎంత బాగుందంటే, ఎంత పెద్దది. మామూలుగా మనము వాషింగ్టన్లో చూసినట్లు అంత చిన్నగా ఏం లేదు. ఈ విక్టోరియా చాలా పెద్దగా ఉంది. అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికైతే ఈ విక్టోరియాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. బర్చార్డ్ గార్డెన్స్, ఇంకా బటర్ఫ్లై గార్డెన్స్, ఇట్లా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా వరకు కవర్ చేసాము. డేలోనే ఒక 2-3 ప్లేసెస్ వరకు విజిట్ చేసినట్లున్నాము. అండ్ ఫుల్ హాట్ అనమాట. టెంపరేచర్ అయితే పీక్స్లో ఉండింది. సో చాలా బాగుండింది. అండ్ దగ్గరలో కనిపిస్తుంది కదా, సో అక్కడికి అనమాట మనం వెళ్తున్నాము ఇప్పుడు. సో ఆ తర్వాత కూడా చూపిస్తాను లైక్ ఏమేం చేసాము అన్నది. మేము ఫెర్రీ చివర్లో ఉన్నాము. సో అందరు వెళ్ళిన తర్వాత లాస్ట్లో వెళ్తాము మేము. సో ఇంకొంచెం దూరంలో వచ్చేసామన్నమాట. ఇది యాక్చువల్గా 1.5 అవర్ ఫెర్రీ. మామూలుగా వాషింగ్టన్లో అయితే ఒక 30 మినిట్స్లో వెళ్ళిపోతాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. క్వీన్ విక్టోరియా ఇక్కడికి వచ్చి ఏం వచ్చేసాం మనం ఈ టెర్మినల్ దగ్గరికి. ఇప్పుడు ఫెర్రీ మనకు తిరుగుతుంది. మేము లాస్ట్లో ఉన్నాం కదా, సో ఫ్రంట్ కోసము తిరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఒక్కొక్కరు కారు దిగుతూ ఉంటుంది. బీసీ ఫెర్రీస్ విక్టోరియా వచ్చేసాం. ఎంత బాగుంది అసలు. అండ్ ఆల్సో వన్స్ మేము రీచ్ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా ఒక పార్క్ చూసుకున్నాము. సో మేము తెచ్చిన ఫుడ్ అంతా ఆల్మోస్ట్ ఇంకా పార్క్లో కూర్చొని తినేసాం అనమాట. అండ్ అక్కడి నుంచి మనకు బటర్ఫ్లై గార్డెన్స్ దగ్గరలో ఉండింది. జస్ట్ మనము ఫెర్రీ దిగిన ఒక 2-3 మైల్స్లోనే ఉందన్నమాట ఈ బటర్ఫ్లై గార్డెన్స్. అమేజింగ్ ప్లేస్ అసలు. రియల్ ఒక జంగిల్ ఎక్స్పీరియన్స్ అనమాట మనకి బటర్ఫ్లై గార్డెన్స్. ఇందులో ఉన్న లైక్ పాయిజనస్ ఫ్రాగ్, టర్టాయిస్, ఇంకా ఫ్లెమింగో, ఫ్రీ బర్డ్స్, బటర్ఫ్లైస్, చిన్న చిన్న ప్లాంట్స్, ఫ్రూట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. లైక్ ఎక్కడెక్కడ ఉన్నవన్నీ కూడా మనకి ఇక్కడ లైవ్గా చూడొచ్చు. అసలు అవి చూడండి, ఆ చీమలు ఎంత లైవ్లీగా ఉన్నాయో, చాలా బాగున్నాయి అసలు. అంతా కూడా ఒక ఇండోర్ యాక్టివిటీ. ఇక్కడ ఇలా ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళు ఈ టెంపరేచర్ కానీ, ఆ లైట్, ఆ కూలింగ్, ఆ హ్యూమిడిటీ అంతా కూడా ఎంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఎన్ని రోజులైనా కూడా చనిపోకుండా అలానే ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఇది. ఒక 200 స్పీసెస్ ఆఫ్ ట్రాపికల్ ప్లాంట్స్, ఇంకా కార్నివస్ ప్లాంట్స్, వాటర్ ఫాల్, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే లోపల ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా అమేజింగ్ ఎక్స్పీరియన్స్.
ఈ బటర్ఫ్లై గార్డెన్స్ విజిట్ చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు. లైక్ డైలీ ఈ బటర్ఫ్లైస్కి ఫీడ్ చేయడానికి ఒక ఫీడింగ్ ట్రే యూజ్ చేసి ఫీడ్ చేస్తారనమాట. ఇక్కడ కొన్ని ఒక డేంజరస్ బటర్ఫ్లైస్ కూడా మనం చూస్తాము. లైక్ బ్లూ మార్ఫాన్స్ అండ్ ఇంకా ఔల్ బటర్ఫ్లైస్ ఇవి కూడా చూస్తాము. ఇక్కడ ఉన్న ప్లాంట్స్ గార్డెన్స్ అన్నీ కూడా అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. అండ్ ఇక్కడ ఫుడ్ వాటికి ఫీడ్ చేయడం కానీ అండ్ కొన్ని యానిమల్స్ ఉన్నాయి, ఇంకా బర్డ్స్, ఫిషెస్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. చాలా అసలు ఎంత టైం స్పెండ్ చేసాం, ఒక 1 అవర్ 1.5 అవర్ ఉంటాము. అండ్ అక్కడ వాటర్ ఫాల్స్ కానీ ఆ స్టీమ్ చాలా బాగుంది అసలు. అంతా మొత్తం ఇండోర్ యాక్టివిటీ అనమాట. వన్స్ మనం లోపలికి వెళ్ళిపోతానే డోర్ క్లోజ్ అయిపోతుంది. ఆ బర్డ్స్ కూడా ఎన్ని బర్డ్స్ ఉన్నాయో లోపల. ఆల్ ఓవర్ ద గార్డెన్ దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్. అండ్ అక్కడక్కడే ఫ్లై అవుతున్నాయి, అక్కడక్కడే తినడము అవి. అండ్ ఆ బర్డ్స్ కానీ ఆ బటర్ఫ్లైస్ కానీ అండ్ ఆల్సో ఫిషెస్ అక్కడక్కడే స్విమ్ చేస్తూ అసలు అమేజింగ్ పాపులర్ అట్రాక్షన్ ఈ విక్టోరియాకి. అండ్ ఆ టర్టాయిస్లో చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. అండ్ సో మెనీ విజిటర్స్ విజిట్ చేస్తారు ఇక్కడ చూడ్డానికి. అండ్ ఆల్సో నేను ఇక్కడ ఒకటి చూసారా మీరు కూడా చూసారా, ది బ్లూ అండ్ గోల్డ్ మెకా అండ్ ఇంకా మ్యాంగో, ది కెరేబియన్ ఫ్లెమింగో. ఇక్కడ ఉన్న మోస్ట్ పాపులర్ బర్డ్స్ ఇన్ ద గార్డెన్ వచ్చి లైక్ ఆరెంజ్ వింగ్డ్ అమెజాన్ ప్యారెట్, ఇంకా ఫించెస్, కెనరీస్. ఓ మై గాడ్ ఎన్ని ఉన్నాయో అసలు లోపలంతా కూడా. అండ్ ఈవెన్ కిడ్స్ అయితే ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ పండు అందరూ. అసలు ఆ ప్లాన్స్ చూడండి అండ్ ఎంతమంది వచ్చినారో చూడండి. అండ్ ఆ ఫిషెస్ అక్కడే స్విమ్ చేస్తూ అమేజింగ్ ప్లేస్ అసలు. ఒక జంగిల్లో వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఎంత బాగుంది చూడండి ఈ మెక్కా, అమేజింగ్ ఉంది. వావ్, ఎంత లైవ్లీ ఉన్నాయి కదా అసలు అన్నీ కూడా. వన్ మోర్ థింగ్, ఇక్కడ టికెట్ కూడా ఉందన్నమాట ఈ బటర్ఫ్లై గార్డెన్ ఎంట్రన్స్కి. లైక్ ఇన్ఫెంట్ లైక్ 0 to 4 years వాళ్ళకి ఏం టికెట్ లేదు. అండ్ 5 to 12 years కిడ్స్ వాళ్ళకి $9. అండ్ నార్మల్ అడ్మిషన్ వచ్చి మనకు పిల్లలకి స్టూడెంట్స్కి వచ్చి లైక్ 13 to 17 వాళ్ళకి $15. ఇంకా నార్మల్ అడల్ట్స్కి లైక్ 18 to 64 ఉన్న వాళ్ళకి $19. సో నార్మల్గా ఇంకా టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోయి బ్యూటిఫుల్ జంగిల్ని చూడడమే. ఎంత బాగున్నాయో కలర్ఫుల్ ఫిషెస్ అసలు. మేము ఆల్మోస్ట్ ఒక 1 hour 2 hours వరకు ఇలా టైం స్పెండ్ చేసి ఉంటాము. ఈవెన్ కిడ్స్ అయితే ఎంత న్యాచురల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఇంట్లో ఉండి కూడా ఇలాంటి లాంగ్ వీకెండ్స్ వచ్చినప్పుడు ఇలాంటివి చూపించినప్పుడు వాళ్ళకి కూడా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. నేచర్తో కాంటాక్ట్ ఉంటుంది వాళ్ళకు కూడా. ఫ్లవర్స్, ఆ బటర్ఫ్లైస్ చాలా టైం స్పెండ్ చేసాము. సో విక్టోరియా బటర్ఫ్లై గార్డెన్స్ ఫైనలీ. సో మేము ఆన్ ద వేలో ఇది చూసేసుకొని వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇంకొకటి చైనా టౌన్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. సో అది కూడా వెళ్ళాము. విక్టోరియాలో ఉన్న ఓల్డెస్ట్ చైనా టౌన్ కెనడా. ఈ మొత్తము 2nd oldest ఇన్ నార్త్ అమెరికా ఆఫ్టర్ శాన్ ఫ్రాన్సిస్కో. సో ఫస్ట్ SFOలో ఉంది అండ్ సెకండ్ వచ్చి ఇక్కడ ఉందన్నమాట విక్టోరియాలో. అండ్ చాలా బాగుంది ఈ విక్టోరియా చైనా టౌన్. అండ్ రూట్స్ చూడండి మొత్తం మనం చైనాలో చూసినట్లే ఉన్నాయన్నమాట. సేమ్ అలాంటి ఫీలింగే ఉంది. ఒక్కసారిగా మేము చైనాలో ఉన్నామా అనే ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఈ విక్టోరియా చైనా టౌన్. అండ్ లోపలంతా కూడా లైక్ మనకు కెనడియన్ డాలర్సే యూజ్ చేయొచ్చు. అండ్ ఆ ప్లేసెస్ అంతా కూడా లైక్ చూసారు కదా ఎలా రాశారో, మొత్తం ఆ లెటర్స్ అన్నీ కూడా చైనాలో లాగా. అండ్ ఇక్కడ మనం పర్చేస్ చేసుకోవడానికి కూడా చాలా ఐటమ్సే ఉన్నాయి, లైక్ గిఫ్ట్స్ అలాంటివి పర్చేస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా. సో నెక్స్ట్ ఏం చేసాము అనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో చూపిస్తాను. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.